నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ మైండ్ గేమ్. దీదీ కోటలో 440 కోట్ల నిధుల బాంబు. ఇక తృణమూల్ వర్సెస్ రెబల్స్. గుట్టు విప్పిన 10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ ఆపరేషన్. అకౌంట్స్ ఫ్రీజ్. దీదీ సామ్రాజ్యంపై సొంత పార్టీ నేతల సర్జికల్ స్ట్రైక్. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడు ఒక రణరంగమే, కానీ ఈసారి యుద్ధం శత్రువులతో కాదు, సొంత గోటిలోనే మొదలైంది. బెంగాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దన్నర పాటు శాసించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని కోలుకోలేని షాక్ తగిలింది. ఒకే ఒక్క పోటుతో టీఎంసీకి చెందిన ఏకంగా 440 కోట్ల రూపాయల భారీ నిధులున్న 3 ప్రధాన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి. ఎక్కడో ఢిల్లీ నుంచో లేక కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచో వచ్చిన ఆదేశాలు కావు ఇవి. సొంత పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అర్ధరాత్రి వేసిన స్కెచ్ ఇది. ఒకవైపు పార్టీని హస్తగతం చేసుకునేందుకు లోపల జరుగుతున్న అంతర్గత యుద్ధం, మరోవైపు కోట్లాది రూపాయల నిధులపై ఆధిపత్య పోరు. 64 ఏళ్ల బంధాలను బద్దలు కొట్టిన పొలిటికల్ థ్రిల్లర్ చూశాం, కానీ ఇక్కడ సొంత పార్టీ పునాదులనే కదిలిస్తున్న ఈ 440 కోట్ల ఆర్థిక భూకంపం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? దీదీ కోటలో ఈ తిరుగుబాటు వెనుక ఉన్న రహస్యం ఏంటి? బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ రియల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రాజకీయ వర్గాల్లో నేడు కలకలాన్ని రేపుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ విభేదం కాదు, 440 కోట్ల రూపాయల సామ్రాజ్యం చుట్టూ అల్లిన ఒక పక్కా దౌత్య వ్యూహం. కోల్కతాలోని అత్యంత రద్దీగా ఉండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్ నిత్యం 100 కోట్ల లావాదేవీలు జరిగే ఆ అకౌంట్లపై ఒక్కసారిగా పోలీసులు నిఘా పెట్టారు. నగదు ఉపసంహరణలు, డెబిట్ ఆపరేషన్స్ అన్నీ నిలిచిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి ఆ 3 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అసలు ఇంత భారీ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించే అంత ధైర్యం ఎవరికి ఉంది? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ వ్యూహాన్ని రచించింది విపక్షాలు కాదు, టీఎంసీ గూటులోని ఉండే తిరుగుబాటు జెండా ఎగరవేసిన సొంత నేతలు. కథలోకి అసలైన క్యారెక్టర్లు ప్రవేశించాయి. తిరుగుబాటు నేత రిత్రబత బెనర్జీ నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలు సైలెంట్ ఆపరేషన్ ఇది. ఎవరూ ఊహించని విధంగా విధాన్ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఈ రెబల్ ఎమ్మెల్యేలు. అక్కడ వారు ఇచ్చిన ఒక్క ఫిర్యాదు బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ 440 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న మూలాలు ఏంటి? ఇందులో ఉన్న కట్మని, బలవంతపు వసూళ్లు, ప్రజాధనం దుర్వినియోగం వెనుక ఎవరి హస్తం ఉంది అంటూ పక్కా ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ అధికారులకు అర్జెంటు నోటీసులు జారీ చేసి లావాదేవీలను నిలిపివేశారు. అయితే ఈ 440 కోట్ల బ్యాంక్ అకౌంట్ల వివాదం వెనుక కొన్ని రోజులుగా ఒక రహస్య స్క్రీన్ ప్లే నడుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత పార్టీలో చీలిక స్పష్టమైంది. పార్టీ నిధులను అవతలి వర్గం వారు వాడుకోకుండా ఉండేందుకు జూన్ 12నే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ మాజీ కోశాధికారి అరూప్ బిస్వాస్ రహస్యంగా బ్యాంక్ యాజమాన్యానికి ఒక లేఖ రాశారు. పార్టీలో తీవ్రమైన అంతర్గత వివాదాలు ఉన్నాయని, కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు. కానీ ఆ లేఖ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. అసలైన దెబ్బ మాత్రం ఈ 10 మంది రెబల్ ఎమ్మెల్యేల రూపంలో పోలీస్ స్టేషన్ ద్వారా పడింది. ఈ పరిణామంపై టీఎంసీ అధికారిక వర్గాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఇదంతా రాజకీయ ప్రేరేపిత కుట్ర అని, తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు కొందరు నమ్మక ద్రోహులు ఆడుతున్న డ్రామా అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా కోర్టుల్లోనే తేల్చుకుంటామని అధికారిక వర్గాలు సవాళ్లు విసురుతున్నాయి. మరి అటు పార్టీకి వ్యతిరేకంగా బ్యాంకుకు లేఖ రాసిన మాజీ కోశాధికారి అరూప్ బిస్వాస్కు పార్టీ ఇప్పటికే షోకాజ్ నోట్లు జారీ చేసింది. కానీ తిరుగుబాటు వర్గం మాత్రం తగ్గడం లేదు. 440 కోట్ల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడే వరకు దర్యాప్తు జరగాల్సిందేనని పట్టుపడుతుంది. మరి ఇప్పుడు ఈ వివాదం కేవలం డబ్బుకు సంబంధించింది కాదు. ఇది బెంగాల్ గడ్డపై తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వానికి, ఆస్తులపై ఆధిపత్యానికి జరుగుతున్న అసలైన పొలిటికల్ చెస్ గేమ్. పార్టీపై పట్టు కోల్పోకూడదని అధికార వర్గం, ఎలాగైనా దీదీ కోటలు బద్దలు కొట్టాలని రెబల్ వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరి పార్టీ ఫండ్స్
లాక్ అయిపోవడంతో రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఎలా సాగుతాయి, మరి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి అధికార వర్గం ఎలా బయటపడుతుంది అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారుతుంది. ఒకవైపు కోర్టు మెట్లు ఎక్కేందుకు లీగల్ టీమ్స్ రెడీ అవుతుంటే, మరోవైపు బెంగాల్ వీధుల్లో ఈ 440 కోట్ల గుట్టుపై జోరుగా చర్చ సాగుతుంది. సొంత గోటిలోనే మొదలైన ఈ సింహస్వప్న యుద్ధంలో గెలిచేది ఎవరు? తిరుగుబాటు నేతల వ్యూహం ఫలిస్తుందా, లేక దీదీ తన మార్క్ పాలిటిక్స్తో ఈ సంక్షోభాన్ని తిప్పికొడుతుందా? రాబోయే కొన్ని రోజులు బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారబోతున్న అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.